నమస్తే అండి. ఈరోజు మనం శ్రీ శరణ బసవేశ్వర ఆలయం గుల్బర్గా గురించి తెలుసుకుందామండి. మేము రీసెంట్గా అక్కడికి వెళ్ళాము. అక్కడ వాళ్ళని అడిగినప్పుడు ఈ ఆలయం గురించి అందరూ చెప్పారు. మేము ఆ శివుడి గుడి ఏమో అని చెప్పి వెళ్ళామండి. అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసిందండి ఏమిటంటే వీరశైవ మతానికి సంబంధించిన గురువు, లింగాయతు ఫ్యామిలీకి సంబంధించిన పరమశివ భక్తుడు శ్రీ శరణు బసవేశ్వరుని ఆయన తదనంతరం సమాధి చేసి అది ఆలయంగా నిర్మించబడింది. అండ్ అతను చాలా గొప్పగా కొలవబడుతున్నాడండి. ఎవ్రీ ఇయర్ జాతర కూడా చేస్తారు. ఆయన పేరు మీద అనేక విద్యా సంస్థలు అవి కూడా ఉన్నాయి, ట్రస్ట్లు. అలాగా మనం పుట్టపర్తి సాయిబాబా, షిరిడి సాయిబాబా ఎలాగా పూజించి ఆయనకు వాళ్ళకి సంబంధించిన సంస్థలు ఉంటాయో అలా ఈ ప్రాంత ప్రజలందరికీ చాలా ముఖ్యమైన దేవుడిలాగా పూజించే ఒక ఆయన అండి. ఈయన అందరూ దేవుడిగానే భావిస్తారు. సో ఇది మనం ఎక్కడ చూసినా కానీ ఈ ప్లేస్లో ఆయన పేరు మీద షాప్స్ కానీ అన్నీ ఉంటాయి ఈ ప్లేస్లో. సో ఈ ఆలయం చాలా ప్రాచీనమైనదిగా కనిపిస్తుంది, చాలా రిచ్గా కూడా కనిపిస్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళినప్పుడు నిత్యాన్నదానం చేస్తుంటారు. వీలైనప్పుడు మీరు కూడా కర్ణాటక వెళ్ళినప్పుడు వీలైతే సందర్శించండి. గర్భగుడిలో ఉన్న ఆయన మూర్తి గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి.